నమస్తే. నేను ఒక చిన్న ప్రాక్టికల్ చేశానండి. బైబిల్లో రాసుంటుంది జీవ మరణములు 4 వశం అని. నేను ఇంటికి వచ్చిన కొత్తలో 1 సంవత్సరం అయింది మేము ఇక్కడికి వచ్చి. ఈ చెట్టుకి అసలు ఆకులు ఉండేవి కాదు, అటువైపునే కొన్ని ఉండేవి. దేవుడు చెప్పారు కదా, దేనినన్నా మనం దీవించవచ్చని నేను ఇక్కడికి వచ్చి చేయి వేసి నేను చెట్టుని నువ్వు చక్కగా మొలువు, మళ్ళీ నీ ఆకులన్నీ నీకు వస్తాయి యేసుని నామంలో అని చెప్పి ఇటువైపున చెయ్యి వేసి నేను ఆశీర్వదించాను. ఇక్కడ మీకు ఒక కొమ్మ వేరుగా వేరే ఆకులతో కనిపిస్తుందా? అది చెట్టుకి సంబంధించింది కూడా కాదు, చాలా నూతనంగా సృష్టింపబడింది. చెట్టు ఆకులకి దానికి మీరు తేడా చూడగలరు. కనుక నేను నా జీవితంలో దేవుని వాక్యం చెప్పి చూసిన మొదటి అంటే నా బిడ్డలో నేను ఎలాగా చూస్తాను రోజుని, నా కుమారుల్లో చెట్టులో నేను ఇట్లా చూడడం అన్నది చాలా చాలా సంతోషం. రోజు ఈ చెట్టు నాకు దేవుని వాక్యము, భూమి ఆకాశము గతించిన ఆ వాక్యము మాత్రం మారదు, చెప్పినది నిజంగా జరుగుతుందని ఒక రుజువు ఈ చెట్టు నా వెనకాల పెరట్లో ఉంటుంది. రోజు ఈ విషయం మీకు తెలియపరచాలని ఈరోజు వర్షం వస్తున్నా నేను ఇంత ఎక్సైట్మెంట్తో ఈ వీడియో చేస్తున్నాను. కనుక మీరు దేవుని వాక్యము పలకండి బిడ్డల మీద. నాలికలోనే జీవము మరణము 2 ఉన్నాయి. అలాగే మన పెద్దలు కూడా చెప్తారు కదా, దీర్ఘాయుష్మాన్ భవతి అని, దానికి అర్థం కూడా అదే. మీరు అట్లాగే మీ బిడ్డల్ని మిమ్మల్ని మీరు మంచి పలుకుకోండి, జీవముతో మంచి మాటలతోటి వర్ధిల్లండి యేసుని నామంలో.